మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో రూపొందిస్తున్న కుటుంబ కథా చిత్రం మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి బరిలో ఈ సినిమా విడుదల కానున్నట్లు గతంలో చెప్పారు. తాజాగా విడుదల తేదీని వెల్లడించారు. జనవరి 12న వరప్రసాద్ గారు వస్తున్నారని అనౌన్స్ చేశారు. తాజాగా ప్రెస్ మీట్ ద్వారా చీర విశేషాలను పంచుకున్నారు మేకర్స్. ఇవాళ ఇది చూస్తుంటే మా చుట్టాలందరితో ఆల్రెడీ పండగ స్టార్ట్ అయిపోయినట్టు కనబడుతుంది. సో హార్టీ వెల్కమ్ టు ప్రెస్ అండ్ మీడియా మెంబర్స్ హూ ఆర్ హియర్. చాలా హ్యాపీగా ఉందండి. అసలు మొత్తం కళ పండగ వాతావరణం ఇంకా సంక్రాంతి దాకా వెయిట్ చేయలేకపోతున్నట్టు ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం అన్నది ప్రతి ప్రొడ్యూసర్కి ఒక కళ. అలాంటిది నాకు మై ఫస్ట్ ఆపర్చునిటీ విత్ చిరంజీవి గారు అది సంక్రాంతి రిలీజ్కి వస్తుందంటే యూ కెన్ ఇమాజిన్ హౌ బిగ్ డ్రీమ్ ఇట్ ఈస్ ఫర్ మీ. ఆ డ్రీమ్ని కాస్త ఇంకా పెద్ద చేయడానికి సంక్రాంతి రిలీజ్ని ఒక ట్రేడ్ మార్క్ చేసుకున్న డైరెక్టర్ తోటి మేము చేయడం అనేది ఇట్స్ అ హ్యూజ్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ అండి. అండ్ ఇదే ఆపర్చునిటీని ప్రతిరోజు షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక పండగలాగా ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు మా కో ప్రొడ్యూసర్ సాహు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మన ఫ్యాన్స్ అందరికీ మీరు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసు. మీరు ఈ 2 సాంగ్స్ రిలీజు ఈ గ్లిమ్సెస్ అన్నీ చూశారు. అండ్ మీరు మెగాస్టార్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆ గ్రేసు స్టైలు అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి మల్టీఫోల్డ్ 2 times 3 times ఇంకా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయనంతగా ఇట్స్ గోయింగ్ టు బి అ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ. And thank you so much for everybody for coming here and for your continued support and love for us. ఈవెంట్ పెడతానికి ముఖ్య కారణం ఇవాళ మా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి. అండ్ అనుకున్నట్టుగా టైంకి అన్నీ ఫినిష్ చేసాం. అండ్ మూవీ గురించి చెప్పాలంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని మెగాస్టార్ గారికి అట్లానే అడగంగానే ఒప్పుకొని చేసిన వెంకటేష్ గారికి అట్లానే ఏ ఇబ్బంది లేకుండా టైం టు టైం అన్నీ చూసుకుని అన్నీ పర్ఫెక్ట్గా క్రాఫ్ట్ చేసిన మా డైరెక్టర్ అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇది మీరు లేకపోతే ఈ టైంకి సినిమా డెఫినెట్గా అంత ఈజీ కాదు రావటం. అండ్ డెఫినెట్గా ఈ సినిమా సంక్రాంతికి ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుందండి. అది దాంట్లో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. అండ్ చిరంజీవి గారిని మేము చిన్నప్పుడు 30 years బ్యాక్ ఎట్లా చూసామో ఆయన ఇప్పుడు అట్లానే ఉన్నారు, అలానే డ్యాన్సులు చేశారు. అసలు ఫ్యాన్స్కి అయితే ఇది ఒక ఫీస్ట్ ఈ మూవీ. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మన ఇండస్ట్రీలో అని నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ సుస్మిత గారు చెప్పినట్టు సో మా ప్రమోషన్ కూడా సినిమా రిలీజ్ డేట్ తోటి నిన్ననే షూటింగ్ ఫినిష్ చేసుకున్నాం. సో మీడియా మిత్రులతోటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మొదలెట్టాం పండుగ. సో ఇది ఒక 20-30 రోజుల జర్నీ ఉంటుంది. ఇందాక ఎవరు అన్నారు నిశాంత్ గారు ఒక 4 రోజులు సావగొడతారు కదా. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముఖ్యంగా చిరంజీవి గారితో ఈ ఫిలిం మొదలెట్టి ఆల్మోస్ట్ మేము మేలో మొదలెట్టాం. ఆయనతో ఒక ఓపెనింగ్ ముహూర్తం స్టార్ట్ చేసాం. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ 7-8 months జర్నీ చాలా మెమరబుల్ నాకు. నిన్న ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే. ఇంకా నేను స్టిల్ ఆ ఎమోషనల్ మోడ్లోనే ఉన్నాను. ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే సినిమా అయిపోయింది. ఆయన కూడా చాలా మెమరబుల్ జర్నీగా ఇద్దరం చాలా షేర్ చేసుకున్నాం. సో ఇద్దరం ఒకరినొకరు మిస్ అవుతున్నాం అని ఒక చిన్న ఫీలింగ్తో వెళ్ళి అబ్బాయి మళ్ళీ కలుద్దాం ఎలాగైనా త్వరలో అన్నట్టుగా ఒక చిన్న దీంతో బయటకు వచ్చాం. థ్యాంక్ యూ చిరంజీవి గారు వన్స్ అగైన్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఇక సినిమా విషయానికి వస్తే సంక్రాంతి అనగానే నాకు ఒక కనెక్షన్. ఇది నాది 3వ సంక్రాంతి, 4వ సంక్రాంతి. F2 సర్లేరునే కవరు సంక్రాంతికి వస్తున్నప్పుడు 4వ సంక్రాంతి. సో జనరల్గా ప్రెషర్ ఏదైనా ఉందా అని కొంతమంది నన్ను అడిగితే నాకు ప్రెషర్ కంటే కాలేజీలోనో స్కూల్లోనో హాలిడేస్ ఇస్తే పండగకి ఊరెళ్ళి ఇంట్లో అల్లరి చేసినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. సంక్రాంతి పండగానే థియేటర్స్కి వెళ్ళిపోయి మంచి ఒక ఫీల్ గుడ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసి ప్రేక్షకులందరినీ నవ్వించి వాళ్ళతో అల్లరి చేసేంత ఒక స్పేస్లా ఫీల్ అవుతాను నేను. సో అది ఎప్పుడు నాకు ఒక ఎనర్జీ. సో దట్స్ వై సంక్రాంతి ఈజ్ ఆల్వేస్ స్పెషల్ ఇన్ మై కెరియర్.